లేదు, ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అన్నదానంకి వెళ్ళేసి ఇంకా వచ్చేసి అప్పుడు మాట్లాడతాను ఎలా జరిగిందో దర్శనం అని అప్పుడు చెప్తాను. ఈవినింగ్ ఏం చూపిస్తావు షిరిడీలో? ఈవినింగ్ ఇక్కడ కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి, నెక్స్ట్ బాగుంటుంది చూడడానికి. ఇంకా అక్కడికి వెళ్ళేసి అన్ని తిరగాలి. ఈవినింగ్ తినడం ముఖ్యం నిజంగానే. దర్శనం నుంచి అయితే వచ్చేసాము అండి. మేమైతే 1:30కి బయలుదేరాము ఇక్కడ రూమ్ నుంచి. ఇంకా 1:30కి వెళ్ళి అక్కడ అన్నదానం దగ్గర తినేసి నెక్స్ట్ 2:30కి క్యూలో స్టార్ట్ అయ్యాము. ఇంకా దర్శనం చేసుకుని వచ్చేటప్పటికైతే 5:30 అయిపోయింది. 3 అవర్స్ పట్టింది మాకు. ఇక్కడ కొత్తగా వచ్చి మనకు తిరుమలలో ఎలా అయితే కంపార్ట్మెంట్స్ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే కొత్తగా కట్టున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఉన్నాయంట. నేను లాస్ట్ ఇయర్ రాలేదు, ఇది ఇప్పుడు వచ్చాను. అంటే కొంచెం బాగుంది. ఇంతకు ముందు అయితే సేమ్ ఇట్లానే 2 అవర్స్ పట్టేది, కాకపోతే క్యూలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా నిలబడుకొని ఉండేది మేము 2 అవర్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే కంపార్ట్మెంట్స్ ఉండడం వల్ల కొంచెం ఫ్రీగా ఉంది కూర్చోడానికి ప్లేసెస్, కానీ అక్కడ ఫ్రీగా టీ కూడా ఇస్తున్నారు అండ్ అక్కడ ఏదో ఒక స్నాక్స్ కూడా ఉన్నాయి. మాకు టైం అయితే తెలియలేదు. 3 అవర్స్ 2 అవర్స్ మేము కంపార్ట్మెంట్లో ఉన్నాము. ఇంకా 1 అవర్ క్యూలో నడవడానికి దర్శనం చేసుకోవడానికి అయితే సరిపోయింది. బాగుండింది. ఇప్పుడైతే మేము వేరే ఒక పార్క్ ఉందంటే ఇక్కడ దగ్గరలో, పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది కూడా చూపిస్తాను. అయితే మేము వంటశాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. నైట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి వంటశాలకి వెళ్ళి అక్కడ తినేసి నెక్స్ట్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే వంటశాలకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది తినొచ్చు, అంటే 3500 మెంబర్స్ ఎట్ ఎ టైం తినొచ్చు. అండ్ ఇక్కడ ఎలా వండుతారంటే సోలార్తో అయితే ఇక్కడ అయితే మొత్తం కుక్ చేస్తారు. ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూటలు అయితే ఇక్కడ జనాలకైతే ప్రసాదం అయితే సాయిబాబా గుడి తరపు నుంచి అయితే మనకు పెడతారు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. నెక్స్ట్ ఒక్కొక్కసారి టోకన్స్ అయితే ఇస్తారు, ఇంకొకసారి టోకన్స్ ఇరు. ఈసారి అయితే మాకు టోకన్స్ అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే పెట్టేశారండి. ఏమేమి పెట్టారో చూపిస్తాను. రైస్, సాంబారు, నెక్స్ట్ వచ్చి అలసందల కూర, ఉల్లగడ్డ, వంకాయ తీగూర, చపాతీ అండ్ కొంచెం రవ్వ కేసరి అయితే పెట్టారు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, సూపర్ అయితే ఉంది. ఎట్లా ఉంది టేస్ట్? చపాతీ అలసందలు అయితే బాగుంది, కొంచెం ఉప్పు తక్కువైంది. సాంబార్ చాలా బాగుంది. భోజనం అయితే చేసేసామండి. ఇప్పుడే బయటకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకు వంటశాల మిద్ది పైన ఛత్రపతి శివాజీ మ్యూజియం అయితే ఉంటుంది. మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే రెయిన్ అయితే వస్తుంది ఇక్కడ బాగా, అందువల్ల మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకైతే చెప్పాను కదండి సోలార్ ఎనర్జీతో కుక్ చేస్తారని చెప్పి, అవైతే సోలార్ ప్యానల్స్ మనకైతే చాలా ఉంటాయి. మిద్ది పైన కూడా ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఒక రోజుకి 3500 మెంబర్స్కి, అంటే అలాగా 3 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇట్లా 3 టైమ్స్ కుక్ చేయాలి. కాబట్టి షిరిడీలో అయితే సోలార్ ప్యానల్స్ అయితే యూజ్ చేస్తున్నారు మనకు దేవస్థానం వాళ్ళు. ఇక్కడైతే మనకు ఫ్రీ భోజనం అండి, ఎప్పుడైనా అవైలబిలిటీలో ఉంటుంది. ఎవరన్నా కావాలంటే ట్రై చేయొచ్చు. పైన కూడా శివాజీ మ్యూజియం అయితే ఉంటుంది, అక్కడ కూడా చాలా బాగుంటుంది. నేనైతే 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, ఇప్పుడైతే కుదరలేదు వెళ్ళడానికి. ఎవరైనా ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. सबसे महान साई राम साई भगवान शिरडी के दाता सबसे महान। साई के द्वार हर घड़ी सत्य की बरखा हो रही, झूठे వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే బజార్కి వచ్చాము. అంటే షిరిడీలో మనకు టెంపుల్ దగ్గర సైడ్ బొమ్మలు అవన్నీ పెట్టుంటారు. నేనైతే నెమళ్ళు అయితే తీసుకున్నాను, చెక్కతో చేశారని చెప్పారు. ఇలాంటివి 3 తీసుకున్నాను. 100 కదా, 3 కలిపి 100 అని చెప్పారు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒకటైతే పెద్దది, ఇంకొకటైతే చిన్నవి, ఇలాగ 2 తీసుకున్నాను. ఇంకా చాలా అయితే తీసుకోవాలి, అదే చూస్తా ఉన్నాను. ఇక్కడ షిరిడీలో కుక్కలు కంకిలు తింటున్నాయి, అది చాలా స్పెషాలిటీ. ये पैकेट इसको
ఏందమ్మా ఇదే? ఇదే బాదం పాలు. అంటే కొంచెం వెదర్ చాలా చల్లగా ఉంది, వాన పడింది కదా, అందుకని వేడిగా కొంచెం బాదం పాలు తాగి ఇంకా రూమ్కి వెళ్ళి పనుకోవడమే. ఓకే, ఎట్టున్నామా బాదం పాలు? చాలా బాగున్నాయి, వేడిగా చాలా బాగున్నాయి. ఇంకా రేపైతే చాలా ప్లాన్స్ ఉన్నాయండి. రేపు ఫస్ట్ నగర సంకీర్తన చేయాలి, అది రేపు చెప్తాను అదంటే ఎట్లాగా ఏంటనేసి. ఇంకొకటి శంషంగ్నాపూర్కి అయితే వెళ్తున్నాం మేము, అది కూడా చూపిస్తాను. ఇంకో వీడియోలో కలుద్దాం, ఉంటాం మరి, బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.